వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? రంజాన్ శుభాకాంక్షలు అందరికీ. ఆ యూట్యూబ్ నా ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఇవాళ రంజాన్ కాబట్టి ఇవాళ రంజాన్ స్టైల్లో, ముస్లిం స్టైల్లో నేను సేమియా కాసి మన అందరికీ చూపిస్తాను. ఓకేనమ్మా? రండి రండి. ప్రతి పండగని కూడా మనం వదలకూడదు అమ్మా. ఇవాళ స్పెషల్. మాకు ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఇంటి దగ్గర అందరు కూడా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు సేమియా ఎలా కాస్తారో, మనం కాసేది వేరు, వాళ్ళు కాసేది వేరు. వాళ్ళది బాగుంటుంది. ఇవాళ అంతా వాళ్ళకి సేమియా పండగ అమ్మ. ఇగో పాలు మరుగుతున్నాయి, 1.5 లీటర్ పాలమ్మ ఇవి. ఇదిగో 1 కిలో సేమియాలు వేపేసాను. ఓకేనమ్మా? ఇది వేసి చూపిస్తాను. బాదం పిస్తా, ఈ క్రిస్మస్ పళ్ళు అమ్మ. ఇగో జీడిపప్పు ఇవి వేస్తారన్నమాట. వాళ్ళు పెద్ద వేయరు, చిన్న ముక్క వేస్తారు ఇలాగా. అంటే మాకు మా ఫ్రెండ్ చెప్పింది ఇలా మాట. యాలకుల పొడి స్మెల్ పోద్దని మూత పెట్టాను. యాలకుల పొడి ఓకేనమ్మా. ఇదిగో దాంట్లో వేసి వాళ్ళ దగ్గర ఎంత టేస్ట్గా ఉంటుంది ఏంటన్నది. ఇదిగో హార్లిక్స్ 1 స్పూన్ వేస్తారంట. ఏంటి అంత టేస్ట్ ఎలాగొస్తుందని చెప్పాను. 1 స్పూన్ వేస్తారంట. ఓకేనమ్మా? రండి. ఇదిగో ఈ సగ్గు బియ్యం ఇలా పిండి ఆడుకోవాలి. ఒక స్పూన్ ఇదిగో ఆడాను నేను. ఇదిగో వాటర్లో నానబోసాను. రాత్రి అడిగాను మాట, మేము చేస్తాం మేము అంటే మీరే బాగా చేస్తారు కదా ఆంటీ అంది. అది కాదు, మీరు చేసే స్పెషల్ చూపించండి అన్నాను. ఇదిగో వాటర్లో పోసి నానబెట్టా, మిక్సీ పట్టి. ఇప్పుడు ఇది పాలల్లో వేస్తాం అన్నమాట. అప్పుడు జిగురు వస్తుంది, దాని టేస్ట్ వేరేగా ఉంటుంది ఆంటీ అని చెప్పింది మాట. అలాగేనమ్మా అన్నాను. ఏమో రండి పోస్తాను ఇందులో. ఇలా పొడిది పోయకండి, ఉండగట్టేస్తుంది. కొద్దిగా వాటర్ పోసుకుని కలుపుకోండి అంది. ఉండే ఒకసారి తిప్పేసి మళ్ళీని. అదిగో మనం చేసుకుంటాం మరి, వాళ్ళ పద్ధతిలో వాళ్ళది ఉంటుంది కదా. మరి వాళ్ళు చికెన్ శనగపప్పు వండుతారు, చికెన్ మటన్ వండుతారు, సూపర్ ఉంటుంది వాళ్ళది. మరి మనం వాళ్ళ భోజనాలకు వెళ్ళినప్పుడు తింటాం, కానీ మనం వండుకోవాలంటే బద్ధకం, మనం వండం. అది ఓకేనమ్మా? ఇదిగో అప్పుడు చాలా బాగుంటుంది ఆంటీ అని చెప్పింది. అలాగేనమ్మా, మీరు చేసినట్టే చూపిస్తాను చూడు వేళ అన్నాను. ఇందులో లేనిదల్లా కుంకుమ పువ్వు ఒకటే. కుంకుమ పువ్వు వెళ్ళారు కానీ అక్కడ లేదంట, 2 రోజుల్లో వస్తుంది అన్నారంట షాప్ దగ్గర. ఇక్కడ డ్రై ఫ్రూట్ షాప్ ఉంది, అక్కడ తెచ్చుకుంటాం ఎప్పుడన్నాను. లేదమ్మా. అది ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? చూపిస్తున్నాను. అదిగో ఆవడే, రాత్రి పెరుగు ఆవిడ వేసానమాట. ఇడ్లీకి పిండి రుప్పుకున్నప్పుడు 4 అలాగే వేస్తూ ఉంటాను. ఇప్పుడు టిఫిన్ అది తింటాం అన్నమాట. ఇగో సేమియాలు పోస్తున్నాను, వేపేసాను. గంట మార్క్ ఉంటుంది కదా, అది తెచ్చుకోండి అమ్మా. ఏదో రైస్ బ్రాండ్ సేమియాలు అని పట్టుకొచ్చారు మొన్న, మొత్తం జావ అయిపోయినాయి. అదిగో 1.5 లీటర్ పాలు పోసుకున్నాను, ఒక 1/2 లీటర్ నీళ్లు పడతాయి. ఓకేనమ్మా? అది తిప్పుతూ ఉండండి, ఎందుకంటే మనం సగ్గుబియ్యం తిప్పిండి పోసాం కదా. ఇక చక్కగా పట్టుకోండి, ఇలా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తుంది. అది వచ్చేస్తుంది రెడీ. ఇది ఇలా పొడుపు పట్టుకున్నానమ్మా. ఇప్పుడు ఇందులో వేసి, ఎందుకంటే క్రిస్మస్ పళ్ళు మా పిల్లలు తినరు, మీకు చూపించడానికి వేసాను. అమ్మా ఎండు ద్రాక్ష, బాదం పిస్తా, క్రిస్మస్ పక్కన పెట్టేస్తున్నాను మీకు చూపించడానికి. అది ఇదిగో ఇది పొడి చేసుకున్నా. ఈ జీడిపప్పు మటుకు ముక్కలు ఇగో ఇది వేసుకోవాలంటే పంట కింద పడతా అంటే ఇలా వేసుకోవాలి మీరని. ఇప్పుడు ఇది వేపుతాను, ఇది నెయ్యిలో వేపుతాను. ఇది సిమ్లో పెట్టాను, ఇది వేపుతాను రండి. ఇది సిమ్లో పెట్టుకున్నాం, ఒకసారి అయినా తిప్పుతాను. అదిగో మనం తినేది చక్కగా శుభ్రంగా చేసుకోవాలి. ఓకేనమ్మా? ఇందులోకి సగ్గుబియ్యమే కుడుతుంది, సేమియాలే కాస్తారు అలాగో. అదిగో అంతే, దాన్ని సరిపడగా నెయ్యి. ఇగో
పంచదార చూపించలేదు అనుకుంటున్నారు, చూపిస్తానమ్మా. పంచదార డబ్బాలు తీస్తున్నాను. కేపరాని వాళ్ళ నీళ్ళు ఇలాగైతే బాగుంటుందంట. వాళ్ళ సీక్రెట్లు ఇప్పుడు చెప్పారు, పట్టుకొస్తారు కదా, ఆ వేడికి అలా సరిపోద్ది. ఆల్రెడీ ఎక్కింది కాబట్టి మళ్ళీ అలిపి వచ్చేత బద్దలో కట్టేస్తున్నానులే. ఈ వేడికి సరిపోద్ది. ఇప్పుడు అది ఉడికిన తర్వాత ఇందులో పోసుకుందామమ్మ. సేమియా ఉడికేకే పంచదార పోసుకోవాలి, లేకపోతే బీసిపోద్ది. అంటే ఏపేం కదా, ఏపిన మూలను కొంచెం టైం పడుద్ది. కుంకుమ పువ్వు ఉంటే చక్కగా ఉండేది. ఇదిగో పంచదార అమ్మా, 1/2 కిలో మీద ఎక్కువే. తీపిని చూసి పోసుకోండి. కొంచెం షుగర్ పేషెంట్లు గట్ట ఉంటారు కదా, కొందరు తీపి తినేవాళ్ళు ఉంటారు, తిన్నోళ్ళు ఉంటారు. చిక్కదనం కూడా చూడు ఎంత బాగుందో. నేను మామూలుగా సేమియా కాస్తాను కానీ ఇప్పుడు ఇది పాలు చిక్కదనం బాగా ఉంటుంది మాట. ఎందుకని దాని కథ ఏంటంటే, దాని పాలు చిక్కదనం చూశాను ఇప్పుడు నేను. దీంట్లో సీక్రెట్ సగ్గుబియ్యం పొడి. ఏంటా ఇంత చక్కగా ఉంటుంది. మనం కూడా పాలే కదా పోతున్నాం. ఇది వేసిన తర్వాత దింపేటప్పుడు కలుపుకోవాలి. అది పంచదార పోస్తున్నానమ్మా. చూసుకుని మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళు అనుకోమ్మా, కొంచెం పంచదార వేసుకోండి. ఓకేనమ్మా. అది మనం నచ్చినట్టు వేసుకోవచ్చు, ఆప్షన్స్ ఉంది కాబట్టి. ఇది ఇప్పుడు ఎప్పుడు ఇలా ఆడుకుని ఉంచుకుంటాను, ఎందుకంటే పర్వాల్లో కూడా ఇలాగే వేస్తాం మేము. ఎందుకు ఏరు పక్కన ఆడేస్తాం తప్పించి ఏముండదు. అది ఇందులో కూడా కొంచెం నలిగినట్టు వేస్తారు పంట కింద తగలడానికి. ఓకేనమ్మా. చూసావా ఎంత బాగా ఎగినాయి సేమియాలు. అయ్యోళ్ళకి చూడు. ఇప్పుడు వాళ్ళ సీక్రెట్, మెయిన్ సీక్రెట్ ఏంటంటే ఇదిగోనంట. చెప్తాను ఆంటీ అంది, అసలు ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. ఎందుకు మేము చేస్తున్నాం, మాకు రావట్లేదు, మూత పెట్టేస్తానమ్మా మళ్ళీని. ఉండ తగలకూడదు కదా, ఉండ కట్టకుండా. ఇప్పుడు ఇగో డ్రై ఫ్రూట్స్ పోతున్నాను. ఓకేనమ్మా. అదిగో ముస్లిం సేమియా సీక్రెట్ మహిమ ఇది. మరి మీరు చూసి కామెంట్ చేసి చెప్పాలి ఎలాగుందో. మరి ముస్లింలాగా వండాను, మనకులాగా వండాను అన్నది మీరు చెప్పాలి. ఈ లిక్కుని చూసి మరి ఇందులో ఏమేమి పడతాయో వాళ్ళు వేసేదల్లా గసగసాలు వేస్తారో, మనం వేయలేదు గసగసాలు. ఓకేనమ్మా. అది మరి జీడిపప్పు పేస్ట్ వాడతాం, వలన గసగసాలు తేవట్లేదు, లేకపోతే అది కూడా వేసి చూపించేదాన్ని. ఇదిగో మరి మీరు చూసే రంగు కూడా చూసి ఎంత చక్కగా మారిందో. సూపర్ ఉంది అసలు. అది ఇది ముస్లిం సోదరులందరికీ అంకితం. ఈవేళ రంజాన్ సేమియాల పండగ అంటారు. ఇంటింటికి సేమియాలు పోసేస్తారు ఈవేళ. ఓకేనమ్మా. అదిగో
ఓకేనమ్మా, అయిపోయినట్టే. మరి అమ్మా సేమే చేసాను, కట్టేస్తున్నాను. ఓకేనమ్మా, మరి అందంగా లైక్ చేసి షేర్ చేసి అందరికీ సబ్స్క్రైబ్ చేసి అమ్మా అందరికీ చెప్పండి. నేను మీ సాయమ్మని, మీరు నా ప్రేక్షకులు. రంజాన్ శుభాకాంక్షలు మళ్ళీ చెప్తున్నాను. ఓకేనమ్మా, బాయ్ బాయ్. మళ్ళీ రెసిపీతో మళ్ళీ వస్తా.